నాకు తెలిసిన నారాయణమూర్తి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవే చెప్పులు, అవే ప్యాంట్ షర్టు, అదే ఆటో. ఒక్క ఒక్క సినిమా హిట్ అయితే ఏ రకంగా మనం ప్రవర్తిస్తున్నామో ఈ రోజుల్లో మనకు తెలుసు. 2 సినిమాల్లో మంచి పేరు వస్తే ఎలా ప్రవర్తిస్తున్నామో మనకు తెలుసు. ఒక దశాబ్దం కాలం మనం సినిమాల్లో ఉండి నటించి మంచి పేరు వస్తే మన ప్రవర్తన ఎలా ఉంటుందో మనకు తెలుసు. 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి దీనిలో ఎవరు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా నో, ఎవరు మీ సినిమాలో నేను యాక్ట్ చేస్తా, వద్దు 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 వద్దు, మీరేది సార్, మీరు స్టార్, మీరు అలా ఉండండి అని కాకుండా ఇప్పుడు చూసిన ప్రతి క్యారెక్టరు మనకుతో పరిచయం ఉన్న క్యారెక్టర్, మన జీవితంతో మనతో వాళ్ళతో పాటు మనం సంచరిస్తున్న క్యారెక్టర్, వాళ్ళతో పాటు మనం ప్రయాణిస్తున్నటువంటి క్యారెక్టర్స్ తీసుకుని చెప్పాడు తప్ప స్టార్స్ ని పెట్టి నేను సినిమా తీసి అద్భుతాలు క్రియేట్ చేయాల. ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు తీసి ఆ రోజుల్లో నారాయణమూర్తి గారి సినిమా పంట 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 కుట్టుకుంటూ వచ్చేవాళ్ళు. ఇవాళ వరకు అలాగే వస్తూనే ఉన్నారు, వస్తారు, వచ్చి తీరతారు. అలాంటి సినిమాలే నారాయణమూర్తి గారు చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ నారాయణమూర్తి. ఎలా పెట్టారో పేరు, నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, నారాయణమూర్తి అంటే ఇష్టం. ధన్యవాదాలు మీకు.